అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం బేగం బజార్ చుడి బజార్ దర్గా దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. సో ఇక్కడైతే మనకి లంబోదర మూర్తి సెల్లర్ అనేసి అయితే మన అన్న వాళ్ళు అయితే పెట్టారు. ఇక్కడైతే 7 ఫీట్ల నుంచి 12 ఫీట్ల వరకు డిఫరెంట్ మోడల్స్ అయితే గణేష్లు అయితే రెడీ చేసారు అనమాట. 7 మోడల్స్, అది కూడా కలర్ వేసి మనకు డెమో పీస్గా అయితే పెట్టేసారు. ఎట్లా కనిపిస్తున్నాయి ఏందనేసి అయితే మనం చూసేద్దాం. అన్న జై శ్రీ గణేష్. అన్న మీ పేరు? రోహన్ అన్న. రోహన్. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిరా మనం? ఇదే ఫస్ట్ ఇయర్ అన్న. ఇది ఫస్ట్ ఇయర్. సో మీ మాటల్లో ఒకసారి మన షెడ్ నేమ్? లంబోదర మూర్తి సెల్లర్ అన్న. మూర్తి సెల్లర్ ఎగ్జాక్ట్ ఎక్కడ? మన బేగం బజార్ లో చుడి బజార్ దర్గా దగ్గర. అది దర్గా, ఇది రోడ్ మీద పక్కన, చుడి బజార్ దర్గా పక్కనే అనమాట. సో ఎన్ని మోడల్స్ చేస్తున్నా? 7 మోడల్స్ ఉన్నాయి. 7 మోడల్స్. సో దాదాపు ఒక 40 ఐడియాస్ చేస్తురా? అంతే అండి, అప్రాక్సిమేట్లీ. ఓకే, ఎట్లున్నాయి ఐడియాస్? ఇక చూసేద్దాం ఎట్లున్నాయి. ముంబై స్టైల్లో తీసుకున్నాం అన్న. ముంబై స్టైల్లో తీసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ మోడల్ అన్న? ఫస్ట్ మోడల్ అన్న. ఇది సింపుల్ మూర్తి అన్న. మన హైదరాబాద్ లో మన చాలా మందికి లడ్డు చేయి కావాలని చెప్పేసి ఈ మోడల్ చేపిస్తున్నాం అన్న. సో అంటే ముంబై మోడల్ కి అయితే లడ్డు చేయి ఉండదు మాక్సిమం, కాకపోతే హైదరాబాద్ వాళ్ళకి లడ్డు చేయి కావాలనేసి లడ్డు చేయి అయితే విత్ సింపుల్ బ్యాక్గ్రౌండ్. హెవీ అవసరం లేదు బ్యాక్గ్రౌండ్, మాకు జరా సింపుల్ హైట్ లా, లిమిటెడ్ హైట్ లా కావాలన్న వాళ్ళకి 11 ఫీట్ లో ఇది ఉందన్న. ఓకే, అంటే దీనికి ధోతి వేయించినాం మనము. షాల్ అండ్ పట్ట, నడుము పట్ట. 2 గద్దీలు వస్తాయి అన్న. ఓకే, కింద కాలు పెట్టుకునేది అది గద్దీ వస్తుంది. కాలు పెట్టుకునే గద్దీ వస్తుంది అన్నమాట. సో ఎన్ని ఫీట్లు అనేది? 11 ఫీట్ వస్తుంది. సో 11 ఫీట్ గణేశుడు విత్ బ్యాక్గ్రౌండ్. సో ధోతి, మనకు షాల్వా, ఇవన్నీ మనకు నడుము బట్ట అయితే వస్తుంది. సో సింపుల్ గా మనకు బ్యాక్గ్రౌండ్ లేకుండా కావాలి అనుకునే వాళ్ళకి ముంబై మోడల్ డిఫరెంట్ గా మళ్ళీ లడ్డు చేయి కూడా ఇచ్చారు అనమాట. సో ఒక్కసారి అయితే గణేశుని చూసుకొని కింద నుంచి మీద వరకు అయితే. సో అన్న మనం కొంచెం తొందరగా బుక్ చేసుకొని మనకు ధోతి కలర్ అది కావాలి, వేరే అంటే డిఫరెంట్ గా కావాలంటే చేస్తారు కదా? దీనికైతే చేయలేమన్నా. ఇప్పుడు ప్రస్తుతానికి వేరే కలర్స్ ఉన్నాయి. వేరే కలర్స్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి. సో ఇది ఒక కలర్ కాదు, డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఇదైతే 11 ఫీట్ గణేశుడు. సో ఇంకో మోడల్ చూసేద్దాం పక్కన. సో సేమ్ మోడల్ అన్న డిఫరెంట్ మోడల్ అన్న. టోటలీ డిఫరెంట్ అన్న. ఇది ఏంటంటే గణేశుడు డాన్సింగ్ పొజిషన్ లో కూర్చొని ఉన్నాడు. పెట్టుకుని కూర్చొని ఉన్నాడు గణేశుడు. విఠల్ భగవాన్ ఉన్నాడు ఇంకా. విఠల్ మొత్తం టోటల్ ఎంత హైట్ అన్న? ఇది 12.5 13 ఫీట్ దాకా వస్తుంది. ఓకే, 13 ఫీట్స్ వరకు అయితే వస్తుంది అనమాట. 12.5 13 ఫీట్ల వరకు వెనకాల విఠల్ స్వామి అయితే ఉన్నాడు, కనిపిస్తుంది కదా మొత్తం. సో డాన్సింగ్ పొజిషన్ లో మనం దాదాపు నాకు డాన్స్ గురించి తెలియదు కానీ మనకి ఇట్లా భరతనాట్యం ఇట్లా పెట్టుకొని ఆడుతుంటారు కదా. సో ఆ కూర్చొని ఉన్నాడు, డాన్సింగ్ పొజిషన్ లో కూర్చొని ఉన్నాడు, కాలు మీద కాలు వేసుకొని. దీనికి కూడా 2 గద్దీలు వస్తాయి. 2 గద్దీలు పైన, అంటే ఇది కాకుండా సపరేట్ గా వస్తుంది. ఇక్కడ వస్తాయి గద్దీలు వస్తాయి. సో గద్దీలు వస్తాయి. ఫస్ట్ గణేష్ చూసినాం కదా, ఆ గణేష్ కూడా గద్దీలు వస్తాయి. ఇక్కడ కింద మన వస్తుందా? ఇక్కడ ఏం రాదండి. సో ఇక్కడ కూడా చూసుకుంటే ధోతి, సో మంచిగా బార్డర్ తో అయితే ఉంది, చూసుకుంటే మనకి కనిపిస్తుంది కదా. అండ్ అదే విధంగా షాలు, నడుము పట్టు. సో ఇది ఇలాంటి ధోతి కలర్ లో కూడా డిఫరెంట్ మోడల్స్, సేమ్ గణేశుడు కాకపోతే డిఫరెంట్ కలర్ లో కూడా ఉంటాయి అనమాట. సేమ్ ఇదే కానీ బాడీ కలర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. బాడీ కలర్ కూడా డిఫరెంట్. కాకపోతే మీరు తొందరగా బుక్ చేసుకొని మనకి ఈ కలర్ కావాలని చెప్తే చాయిస్ దొరుకుతాయి. మీరు సడన్ గా రేపే పండుగ ఎల్లుండే పండుగ అన్నప్పుడు అయితే దొరకదు. కొంచెం తొందరగా బుక్ చేసుకోండి. సో ఈ 2 మోడల్స్ అనమాట. మస్తు అనిపిస్తుంది. సో లోపలికి వెళ్దాం ఒకసారి. లోపల ఒక 5 మోడల్స్ ఉన్నాయి కదా. అవునవును. సో లోపలికి వెళ్దాం. సో మనకు రోడ్డు పక్కనే అనమాట, బేగం బజార్ చుడి బజార్ దర్గా పక్కన అంటే ఎవరైనా చెప్తారు పక్కనే అనమాట. లోపలికి వెళ్దాం. సో పక్కన అయితే కొత్తగా రెడీ చేసిరంట ఈ షెడ్యూల్ లోపలికి. సో వెళ్దాం. యూనిక్ అయితే కనిపిస్తుంది గణేశుడు ఇక్కడ. ఎన్ని ఫీట్లు అన్న? ఈ ఫీట్లు ఇది అన్న 11.5 అన్న. మలాడ్చరాజా అన్న. ఓకే ఓకే, సేమ్ రెప్లికా అన్న. మలాడ్ సో వెనకాల శ్రీనాథ్జీ అన్న. పీకాక్స్ బ్యాక్గ్రౌండ్ లో మొత్తం పిఓపి అన్న, మన ఫైబర్ కాదు. ఓకే, పిఓపి వరకు. కృష్ణుడు తొండం పైన కృష్ణుడు, గణేష్ మహారాజ్, నంది. ఓకే, మంచిగా వచ్చింది అన్న తొండం మీద కృష్ణుడి. ఇది మలాడ్చరాజా ఎగ్జాక్ట్ రెప్లికా అన్న. ఇది ముంబైలోకి వెళ్ళి. సో ఇక్కడ చూసుకుంటే మనకు నంది పైన కూర్చొని ఉన్నాడు, కింద మూషికవానం నంది. దీంట్లో కూడా పెయింటింగ్ కాలేదు, కావాలంటే మీకు పెయింటింగ్ చేపిస్తాం. అంటే డిఫరెంట్ కలర్ కస్టమైజేషన్స్ లా. ఓకే, ధోతి కావాలంటే ధోతి కూడా చేపిస్తాం, అది సపరేట్. సో వెనకాల కృష్ణుజీ, మన శ్రీనాథ్జీ 2 నెమలిలా బ్యాక్గ్రౌండ్ వచ్చింది సైడ్ కి. సో లుక్ మస్తు ఉంది అన్న మొత్తం. సో ఇది ఎన్ని ఫీట్లు అన్న? ఇది 11.5 ఫీట్. 11.5. సో 11.5 ఫీట్లు. సో ఇదన్నమాట. నంది పైన కూర్చొని మస్తు బ్యూటిఫుల్ అయితే కనిపిస్తుంది గణేశుడు లుక్. సో కృష్ణుని వల్ల అయితే డిఫరెంట్ లుక్ ఉందన్నమాట. జస్ట్ తొండం పెట్టకుండా తొండం పైన కృష్ణుని పెట్టడం వల్ల మంచిగా ఉంది. 4 చేతులతో అయితే గణేశుడు దర్శనం ఇస్తుంది, మస్తు ఉంది గణేశుడు. సో అదే విధంగా ఇంకో గణేశుడు, ఈ గణేశుడు అన్న ఇదన్న ఇచ్చాపూర్తిచ రాజా అన్న. కాన్సెప్ట్ ఏంటంటే సముద్ర మంథనం జరుగుతున్నప్పుడు శేషనాథ్ తోటి విషం వెళ్ళినప్పుడు శివుడు విషం తాగుతాడు, అది బ్యాక్గ్రౌండ్ లో వచ్చింది. సో ఇది ఆ కాన్సెప్ట్ అన్న. సముద్ర మంథనం కాన్సెప్ట్ మీద విషం వెళ్ళినప్పుడు విషం తాగుతాడు కదా శివుడు, ఆ కాన్సెప్ట్. సో వెనకాల శివుడు. సో ఏదైతే శంఖంలో నుంచి విషం వస్తుందో ఆ తాగే ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట వెనకాల.
దీనికి ధోతి వస్తుంది అన్న. ధోతి వస్తుంది. ఓకే. మీరు ముందు బుక్ చేసుకుంటే కలర్ కాన్సెప్ట్ మనం ఇస్తాం, చాయిస్ ఇస్తాం. ఓకే ఓకే. ఈ గద వస్తుంది అన్న. గద ఫైబర్ తో సెపరేట్ చేపిస్తాం అన్న. ఆ త్రిశూలం కూడా సెపరేట్ చేపిస్తాం ఫైబర్ తో. దీనికి పర్వతం అన్న. పర్వతం అన్న. ఓకే ఓకే. అంటే పర్వతం అయినా గణేశుడు కూర్చొని. ఓకే ఓకే. ఇవన్నీ పాములు చేసిన. ఓకే. మొత్తం పర్వతాన్ని చుట్టుకొని ఒక 5 పడగల నాగుపాము అయితే సైడ్కి వచ్చింది. పైన వెనకాల సముద్రం వాటర్ దిగు అలలు వచ్చినాయి. వెనకాల మనకు శివుడు ఉన్నాడు. శివుడు ఏదైతే విషం తాగుతున్న కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ తోని గణేశుడు వచ్చి 4 చేతులతో అయితే గణేశుడు దర్శనం ఇస్తుండో. సో ఈ ధోతి కూడా మీరు తొందరగా బుక్ చేసుకుంటే ధోతి కలర్స్ కూడా మీకు డిఫరెంట్ అయితే వచ్చే ఛాన్స్. దీనికి కూడా సేమ్ బయట వచ్చిన లెక్క ధోతి షాడం పట్టి షాల్ వస్తుంది. ఓకే. సో చిన్న గణేశుడు అయినా కనిపించడానికి బ్యాక్గ్రౌండ్ తో చాలా మంచిగా కనిపిస్తుంది. ఎన్ని ఫీట్లనా? ఇది 7.5 feet. 7 అంటే 7.5 feet. సో ఈ గద ఉంది కదా, గద కూడా సపరేట్ తయారు చేసి ఇస్తారనమాట. అదే విధంగా ఇక్కడ త్రిశూలం ఉంది కదా, త్రిశూలం కూడా సపరేట్ వస్తుంది అనమాట. సో గద ఇక్కడైతే పెట్టేసాం. ఇది ఒక మోడల్. సో ఇది కూడా మంచిగా ఉండు. సో ఇంకో మోడల్ ఇక్కడ. సో ఇదన్నా చించ్ బొగ్లిచా చింతామణి రెప్లికా అన్న సేమ్. ఓకే ఓకే ఓకే. మన ముంబైలో ఉండే లాస్ట్ సో పెద్దగా ఉండే అక్కడ పెద్ద ఉండే, మన సేమ్ రెప్లికా చిన్నదన్న. ఇది కూడా 7.5 feet. 7.5. సో వెనకాల అయితే సూర్య భగవానుడు వచ్చాడు. ఇక్కడ లక్ష్మణ్ మహారాజ్, ఇక్కడ సీతామాత, రాముడు లెక్క మన గణేష్ హనుమంతుడు వచ్చి హనుమంతుడు సపరేట్. ఇంకా కాలే హనుమంతుడు మొత్తం కంప్లీట్ అయితే కాలేడు. హనుమంతుడు సపరేట్ విగ్రహం అది సపరేట్ జాయిన్ చేసి ఇస్తాను. ఓకే. సపరేట్ అండ్ సపరేట్ ఇస్తే జాయిన్. ఓకే. టోటల్ గా కాన్సెప్ట్ వచ్చేసి మనకు రాముని అవతారంలో గణేశుడు ఉన్నాడు అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు సీతాదేవి వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లక్ష్మణుడు వస్తాడు అనమాట. సో లక్ష్మణుడు వస్తాడు. వెనకాల సూర్య భగవాన్తో బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఒక ఏంటంటే రామ్ దర్బార్ లాగా ఐస్ పెయింటింగ్ ఒక్కసారి ఐస్ పెయింటింగ్. సో ఐస్ పెయింటింగ్ అయితే స్పెషల్గా చేయించారంట. చూడండి ఒక్కసారి. సో అన్న ఎక్కడ కళాకారులు ఎక్కడ వాళ్ళు? అంతా ముంబై నుంచి అన్న. ముంబై నుంచి మొత్తం ముంబై నుంచి అన్న. ఓకే. సో వాళ్ళేనా ఐస్ పెయింటింగ్ పెయింటర్స్ ముంబై నుంచి అన్న, వర్కర్స్ కూడా ముంబై నుంచి అన్న. ఇది ఏంటంటే చాలా మంది గణేశుల్లో లుక్ చూస్తారన్న. సో లుక్ అయితే గణేష్ సూపర్ ఉంది మీది. ఫస్ట్ గణేష్ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఏం కాకుండా ఈ లుక్ ఎలా ఉంది జస్ట్ ఈ లుక్ స్పెషల్ గా చాయిస్ చేసినాం అన్న. అదే మంచి పని చేసిరు. ఇది ఒక్క లుక్ పూణే దగ్గర పోయి తెచ్చుకున్నాం స్పెషల్. ఓకే అన్న సూపర్. ఇంకో గణేశుడు అన్న? ఇది అన్న పరశురామ. ఇది పెయింటింగ్ కి రెడీగా ఉన్నది. ఓకే. పెయింటింగ్ ఇంకా రాలేదు, రేపు అయిపోతుంది అన్న పెయింటింగ్. సో యూనిక్ మోడల్ పరశురాముడు. ఎన్ని ఫీట్లు అన్న? ఇది 9.5 10 వరకు రీచ్ అవుతుంది అన్న. సో మొత్తం కలర్ అయ్యే వరకు మొత్తం 10 feet వరకు అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకుంటే గొడ్డలి, ఇక్కడ ధనుష్ బాణం, అక్కడ ఆశీర్వదించేది చెయ్యి. సో 4 చేతులతోని పరశురాముడి అవతారంలో గణేశుడు వచ్చిందనమాట. సింపుల్ గా నిలబడి ఉన్నాడు, సూపర్ ఉన్నాడు. సో ఇట్లా రుద్ర రూపంలో కోపంతో వస్తాడు గణేశుడు? లేదన్న, నార్మల్ స్మైలింగ్ ఫేస్ తోటి ఆశీర్వాదం చేతోటి ఆశీర్వాదం ఇచ్చుకుంటా. సో నార్మల్ గా పరశురాముడు అంటేనే కోపంలో ఉన్నట్లు చూపిస్తాం. కాకపోతే ఇక్కడ నవ్వుతూ మంచిగా, ఎందుకంటే గణేశుడు ఉంటాడు కాబట్టి ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి కాబట్టి సో హ్యాపీనెస్ ఫేస్ తోనైతే ఇస్తున్నారు అనమాట. సో 10 feetలతోనైతే వస్తాడు. మొత్తం ఇంకా కలర్ కాలేదు, కొంచెం తొందరగా వస్తే కలర్ కూడా కావాలంటే కొంతమంది అడుగుతారు. సో అట్లా అందుకే చెప్తున్నా మీకోసం ఉందా లేదా అనేసి ముందే అడుగుతున్నాను అనమాట. 10 feet వరకు వస్తుంది. మస్తు గణేశుడు. సో ఇంకో ఫైనల్ ఈ గణేశుడు. సో హనుమంతుడి పైన కూర్చొని ఉన్నాడు అన్న. రాముడిలాగా కనిపిస్తుంది నాకు. రాముడే అన్న. రాముడు హనుమంతుడి మీద రాముడు కూర్చున్నాడు, బాణం పట్టుకుంటాడు. బాణం కావాలంటే మనం చేపిచ్చిస్తాం అన్న. ఓకే. జనరల్ అయితే ఇట్లనే ఇస్తాం, కావాలంటే చేపిచ్చిస్తాం. ఓకే ఓకే. అంటే ఇక్కడ అక్కడ వీళ్ళతో అదే బాణం వస్తుంది. ఓకే ఓకే. ఇక్కడ బాణం వస్తుంది, అక్కడ ధనుష్ వస్తుంది. సో రాముడు అనమాట హనుమంతుడి పైన కూర్చొని మనకు రాముని అవతారంలో గణేశుడు అనమాట. ఇది ఎన్ని ఫీట్లనా? ఇది 8 feet వస్తుంది. 8 feet వస్తుంది. ఇంకా ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది నాకు. 8-9 feet వరకు వస్తుంది. 8 to 9 feet అనుకోండి అన్న. అదే అట్లా వస్తుంది. సో గద పట్టుకొని గణేష్ అది హనుమంతుడు సో భుజాల పైన కూర్చొని ఉన్న విధంగా అయితే రాముడు ఉన్నాడు. ఏదో యుద్ధానికి పోయేటప్పుడు విల్లు గురి పెట్టే విధంగా అయితే గణేశుడు అయితే కనిపిస్తున్నాడు అనమాట. సో టోటల్ గణేశుడు కలర్ ఎప్పటి వరకు అవుతుంది అన్న? రేపటి నుంచి స్టార్ట్ అయిపోతుంది కంటిన్యూస్ గా. 5 days లో మొత్తం రెడీ అయిపోతుంది. సో ఈ గణేశులు ఎట్లా ఉన్నాయి ఏందని చూపించడానికి డెమోగా అయితే ఉన్నాయి అనమాట. లోపల కూడా ఇవే సేమ్ మోడల్స్ ఉన్నాయి. ఇంకా కలర్ పనులు అయితే జరుగుతున్నాయి అనమాట చూసుకుంటే. సో దాదాపు ఒక మనోళ్ళు అయితే ఒక 30 నుంచి 40 పీసెస్ అయితే రెడీ చేస్తున్నారు. సో యూనిక్ ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే మన అన్న వాళ్ళు నిన్న ఫోన్ చేసినప్పుడు ఏంటంటే రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు రండి, ఒకసారి షెడ్డుకు రండి, ఇక్కడ చూడండి గణేష్లు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ వర్క్ ఎట్లా ఉంది, గణేష్లు ఏ టైప్తో ఉన్నాయి అనేసి అయితే ఒకసారి చూసిన తర్వాత మీరు చూస్ చేసుకొని వాళ్ళని అడిగిన తర్వాత మీకే అర్థమవుతుంది గణేష్లు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి ఏందనేసి అయితే ఒకసారి రండి. సో మనం అన్నతో ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడదాం.
సో ఎగ్జాక్ట్ ఒకసారి మళ్ళీ అడ్రస్ చెప్పండి అన్న మనది. అన్న చూడీ బజార్ దగ్గర మీరు చెప్తారు కదా అన్న, ఎవరైనా చెప్తారు. మీరు జుమేరాత్ బార్ నుంచి వస్తుంటే రాణి అవంతిబాయ్ స్టాచ్యూ ఉంటుంది కదా, ఓకే, అక్కడ 2 సైడ్ పోతుంది. రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ నుంచి. లెఫ్ట్ సైడ్ స్ట్రైట్ గా వస్తే 1 మినిట్ బండి మీద వస్తే 1 మినిట్ అన్న అంతే. ఓకే, లొకేషన్ కూడా పెడతాను. లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ పెడితే మీకు ఇక్కడికి వచ్చేస్తుంది. అదే విధంగా ఫోన్ నెంబర్స్ కూడా పెడతాను. మన వీడియో చూసి ఎవరైనా వస్తే కూడా డిస్కౌంట్ ఇవ్వండి అన్న. పక్కా వీడియో చూసి అని కాదు, వేరే వచ్చినా కూడా రీజనబుల్ ప్రైస్ పెట్టాను. మనం చాలా రీజనబుల్ ప్రైస్ అన్న ముంబై మోడల్స్ కి. సో ఫస్ట్ టైం అన్న మనం ఫస్ట్ టైం స్టార్ట్ చేసినాం. ఫస్ట్ టైం ఇదే ఇయర్. సో లంబోదర మూర్తి సెల్లర్స్. సో మీరు ఒక్కరే చేసిరా? నేను మా ఫ్రెండ్ చేసిన. ఓకే, చూసిరు కదా ఫ్రెండ్స్, ఇక ఫ్రెండ్స్ నేను బ్రదర్స్ అనుకోలేదు. ఫ్రెండ్స్. సో చూసిరు కదా ఫ్రెండ్స్, ఇక ఫ్రెండ్స్కి మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ ఏం లేదు, ఫస్ట్ టైం స్టార్ట్ చేసిరంట, ఫ్రెండ్స్ చేసిరంట. సో లంబోదర మూర్తి సెల్లర్స్ ఒక్కసారి రండి. 7 మోడల్స్ ఉన్నాయి. నా పర్సనల్గా చెప్తున్నా, మంచిగా ఉన్నాయి గణేష్, డిఫరెంట్గా ఉన్నాయి. సో ఒక్కసారి చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అనమాట. ఆల్రెడీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, తొందరగా బుక్ చేసుకున్నారనుకోండి, ధోతి కలర్ కావచ్చు, బాడీ కలర్ కావచ్చు, మీరు చూస్ చేసుకున్న విధంగా అయితే ఉంటుంది అనమాట. సో మీరు సడన్గా వచ్చి 1 వీక్ ముందర 5 డేస్ ముందర వచ్చారనుకో, అప్పటికి కలర్స్ అయిపోతాయి అనమాట. అప్పుడు చూస్ చేసుకోవడానికి ఉండదు అనమాట. ఒకసారి రండి, కింద లొకేషన్ పెడతాను, ఫోన్ నెంబర్స్ పెడతాను. మన ఛానల్ పేరు చెప్తే కూడా మన వాళ్ళు అయితే డిస్కౌంట్ ఇస్తారు, ఇవ్వాలి నాకు కంపల్సరీ. సో ఇదన్నమాట, ఇక మార్కెట్ మొత్తంలో రీజనబుల్ అని నేను చెప్తున్నాను. ఒకసారి రండి, ఓకేనా? థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జై శ్రీ గణేష్.